హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారము అండి. ముందుగా రౌండ్ వంకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. మీకు ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. అది బారు వంకాయలు, తెల్ల వంకాయలు అయ్యని తీసుకోవచ్చండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు దాకా కొత్తిమీర అండి, లేత కాడలు కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఎండు కారం అసలు వేయటండి, పచ్చిమిరపకాయల కారంతో అంతా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాక అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక మొత్తం కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర అండి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర వేసాం కదండి, అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ జీలకర్ర వేస్తున్నాను. వేసాక ఇది కొంచెం వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 లేక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ పెద్దది లేదా ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని అది వేయించుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు వేసిన తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు, కొంచెం ఉప్పు ఇక్కడ కొంచెం తగ్గించి వేస్తున్నానండి. ఈ ఉప్పు కూర మొత్తానికి సరిపోను, కొంచెం మిక్సీ పట్టేటప్పుడు వేసి ఇక్కడ కొంచెం వేసుకొని అంతా ఒక 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసుకొని ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే ముక్క మాడిపోకుండా ఉంటుందండి. 2 వైపులా బాగా అంతా మగ్గుతుందండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. కూర అంతా ఉడికింది అనుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కూర అంతా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర అంతా మిక్సీ పట్టుకొని కొత్తిమీర కారం అంతా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఈ కారం అంతా ముక్కలకు పట్టేడు బాగా కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇది అన్నంలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కూరని ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి పచ్చి కొబ్బరి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండి వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ యూ ఫర్